Hello children, good morning. Yes, how are you children? Fine? Very good children. Children, in previous class, already explained you about sense organs. Yes, topic. So today how many sense organs are there children? There are 5 sense organs. Yes children, very good. Today's topic is sense organs. Children, how many sense organs are there? 5 sense organs. And what are they children? Right? Tell me children. I'll write on the board. Yes. Eyes. E-Y-E-S. Eyes. Yes, I'll write here. Eyes. E-Y-E-S. Eyes. Ears. Nose. N-O-S-E. Nose. Yes. Nose. Tongue. And skin. Right children? Very good children. Very good children. Eyes, ears, nose, tongue, skin. These are 5 sense organs. So in these 5 sense organs, today we are going to learn about eyes. Topic is eyes. Yes children. E-Y-E-S. Today we are going to learn about eyes. Yes children. Eyes. Eyes children. Eyebrows. Eyes, and these are eyebrows. Can you see the picture children? It's clear to you? Yes, very good children. Eyes, these are very helpful sense organ for us. Yes children, with the help of eyes only we are reading. Yes, we can see now? Yes, while we are reading we can see and we have to read. మనం చూసి మాత్రమే ఇలా చదువుతున్నాము చదవగలుగుతున్నాం. ఇలా బుక్ చూసి మనకి look at here children. ఇలా రీడింగ్ చేస్తున్నాం కదా. see here. ఇలా చూస్తున్నామంటే మనకి వర్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి then only we are reading. yes right no? yes. మనం చదివేటప్పుడు what we have to take some yes care తీసుకోవాలి eyes కి. care we have to take care about our eyes. too dim గా ఉండకూడదు లైట్. అంటే డల్ గా చీకట్లోని చదవకూడదు. అలాగే టూ బ్రైట్ బాగా లైట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మన ఐస్ కి హార్మ్ఫుల్. వెరీ గుడ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం మనం కళ్ళతోని ఇప్పుడు టీవీ టెలివిజన్ వీఆర్ వాచింగ్ టీవీస్ అండ్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. టీవీ అండ్ మొబైల్ ఫోన్స్. ఫస్ట్ పాయింట్ టూ dim, too bright. ఎక్కువ కాంతి ఉండకూడదు, అలా అని చాలా డిమ్ గా కూడా ఉండకూడదు. బికాస్ ఇట్ విల్ హార్మ్ఫుల్ టు అవర్ ఐస్. అండ్ టీవీ మీన్స్ వాట్? టెలివిజన్, యూ నో దట్. అండ్ మొబైల్ yes, nowadays we are using very much in mobile phones. yes, I know that because of online classes you are watching mobile, but don't play with your mobiles too much of time. okay, మనం ఎక్కువ సేపు ఇలాగా మొబైల్స్ తోని యూజ్ చేయకూడదు. at the same time too much of time you don't play. why? because of it is very harmful to our eyes. అది చాలా మందికి ఎక్కువ చిల్డ్రన్స్కి ఎక్కువ అలవాటు ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. రైట్ చిల్డ్రన్? ఎక్కువ హెల్తీగా ఉండాలంటే మనం బాల్స్, క్రికెట్ ఇలా అవుట్ సైడ్ గేమ్స్తోనే ఆడాలి. అంతే కానీ ఇండోర్ గేమ్స్ లాగా ఇలా అస్తమానికి సెల్ఫీ చూసుకుంటూ అలా ఉండిపోవడం అది మంచిది కాదు. ఐస్ సైట్ కూడా వస్తుంది. ఎక్కువ టైం తీసుకొని చూడడం వల్ల ఐస్ సైట్ వస్తుంది కళ్ళకి. రైట్ చిల్డ్రన్?
ఎస్ చిల్డ్రన్, మనం టీవీ చూసేటప్పుడు 6 feet దూరంగా ఉండాలి. టీవీ చూసేటప్పుడు 6 feet అంటే 6 అడుగులు మాట. ఇలా చూసుకుంటే ఇంత 6 feet దూరంలో నుంచి మనం టీవీ చూడాలి. అంతేగాని టీవీ దగ్గరికి వెళ్ళి ఇలాగా చూడకూడదు. యూ డోంట్ సీ లైక్ దట్ బికాస్ ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. ఎస్ చిల్డ్రన్, అట్ ద సేమ్ టైం కళ్ళకి ఏవైనా ఈచింగ్ అంటే కంట్లో ఏవైనా పడిందనుకో, లేదా ఈచింగ్ కదా అనేసి మనం ఇలా రబ్ చేయకూడదు. డోంట్ రబ్ లైక్ దట్. ఓకే, యూ హ్యావ్ టు టేక్ సమ్ వాటర్ అండ్ క్లీన్ ఇట్, ఆర్ వెట్ క్లాత్తో కానీ వాటర్తో కానీ ఇలాగా వేసి ఇలాగా క్లీన్ చేసుకోవాలి తప్ప ఇలా రబ్ మాత్రం చేయకూడదు. రైట్, వెరీ గుడ్ చిల్డ్రన్. అండ్ షార్ప్ పాయింటెడ్ వాటితోని అస్సలు ఆడుకోకూడదు. ఎందుకంటే సమ్టైమ్స్ యాక్సిడెంటల్గా మనకి కంట్లోకి అవి ఇలా తగిలినది అవి కళ్ళకి డ్యామేజ్ అవుతాయి. సో అది కూడా ఒక హార్మ్ఫుల్. ఏంటది? టీవీ మొబైల్స్ 6 feet దూరంలోని, టీవీ 6 feet మొబైల్స్ అంటే మొబైల్స్ ఇలా పెట్టుకొని చూస్తారు. డోంట్ సీ లైక్ దట్, బట్ కీప్ లైక్ దిస్ అండ్ యూ కెన్ సీ. అట్ ద సేమ్ టైం పాయింట్ థింగ్స్ అంటే లైక్ పెన్సిల్ వస్తుంది అన్న, ఎగ్జాంపుల్ పెన్సిల్, షార్ప్ పెన్సిల్, ఇలా పెన్సిల్ షార్ప్గా ఉంటుంది కదా ఇలాగా. నెక్స్ట్ పిన్స్ ఉంటాయి కదా, వాటితో కానీ ఎప్పుడు ఇలా ఆడుకొని ఇలా ఎప్పుడైనా సడన్గా ఇలా అనేసుకుంటే ఎవరినైనా ఇలా కంట్లో పెడితే ఏమవుతుంది? ఎస్, అది కన్నుకి ప్రాబ్లం అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, కన్నుకి ఇలా వెంటనే తగులుతుంది. అందుకని ఎప్పుడు అలాంటి పనులు చేయకూడదు. డు నాట్ లుక్ ద సన్లైట్ అంటే అంటే బ్రైట్గా ఉంటుంది కదా, బాగా సన్ రైజ్ బాగా తగులుతున్నప్పుడు బ్రైట్, టూ మచ్ ఆఫ్ బ్రైట్, బాగా మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ టైమింగ్స్ సడన్గా ఇలా చూసాం అనుకోండి, కళ్ళు మనం ఒకేసారి కళ్ళంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకని? బికాస్ ఆఫ్ కళ్ళకి చాలా బాధ కలుగుతుంది. వై? ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. సన్ రైజ్ డైరెక్ట్గా కంట్లోకి వెళ్తే చాలా బ్రైట్నెస్ వస్తుంది కదా, బాగా కాంతి ఎక్కువగా పడిన కంటికి చాలా ప్రాబ్లమ్ చిల్డ్రన్. మనం ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇలాంటి పనులు. వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ సెన్స్ ఆర్గన్స్ బికాస్ ఆఫ్ దే ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఓన్లీ వీఆర్ లైక్ దిస్. మనం చక్కగా ఇలా పనులన్నీ చేసుకోగలుగుతున్నామంటే మన సెన్స్ ఆర్గన్స్ వల్ల. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ సెన్స్ ఆర్గన్స్. ఇన్ దట్ ఫస్ట్ ఐస్ వల్ల, ఐస్తోని చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి. మనం ఎక్కువగా టీవీ చూస్తాం, నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. టీవీ చూసినా 6 feet దూరంలో నుంచి చూడాలి. అండ్ షార్ప్ పాయింట్ పెన్స్తోని కానీ, లైక్ స్టిక్స్ ఉంటాయి కదా, స్టిక్స్తో కానీ ఇలా ఆడుకోవటం అలా చేయకూడదు. ఎప్పుడైనా యాక్సిడెంటల్గా ఇలాగ వెళ్ళిపోవచ్చు మన కళ్ళకి, అది హార్మ్ఫుల్ కూడా అవుతుంది. నెక్స్ట్, ఎక్కువ డిమ్ లైట్లోని చదవకూడదు, అంటే చీకట్లోని అలా చదవకూడదు. బ్రైట్గా ఎక్కువ కాంతి ఎక్కువైపోయినా అలా టైంలో మనం చదవకూడదు. అంటే నీట్గా కాంతి బ్రైట్ లైట్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి మనం. రైట్ చిల్డ్రన్, ఇప్పుడు చూడండి ఒకసారి కళ్ళు, దీస్ ఆర్ ఐస్ మనకి సెన్స్ ఆర్గన్స్. సో ఆ ఐస్ వాటినంటూ అవి కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి? ఇప్పుడు సడన్గా ఏదైనా ఇదిగోండి ఇలా మీరు కంట్లో నేను చూస్తున్నప్పుడు ఇలా అన్నాం అనుకో, వాట్ యూ డూ? వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ ఐస్. ఇలా అనగానే ఇలా వెంటనే క్లోజ్ చేసుకుంటున్నాం, అంటే ఐస్ వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. అవి సెన్స్ ఆర్గన్స్ కాబట్టి వాటికి తెలుస్తుంది, అమ్మో ఇలా అనగానే మనకు కళ్ళు మూసుకోకపోతే కంట్లోకి ఇది వెళ్ళిపోతుందని వెంటనే క్లోజింగ్ ఆ ఐస్. రైట్? ఎస్, ఇదేంతోని ఈ కన్ను రెప్పలతోని చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ ఉంది చూసారా, ఈ హెయిర్తో నెక్స్ట్ ఇదిగోండి ఈ బార్డర్ కనిపిస్తుందా మనకి, ఇదిగో చూడండి. ద eyelids and eyelashes protect our eyes. We need to take care about our eyes. ఏం చేస్తున్నా మనకి ద eyelids అంటే ఇవి eyelids ఇవి ఉన్నాయి కదా వీటిని. అండ్ నెక్స్ట్ ఏంటి? ఐలాషెస్.
ల్యాషెస్ అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి కదా కనురెప్పలు, ఈ కనురెప్పలు అన్నమాట ఇవి. అవి వెంటనే ఏం జరుగుతుంది, మనకి కంట్లో ఏదైనా తగులుతుంది, ఇలా వస్తుంది, డస్ట్ పార్ట్ ఏమైనా వస్తుందని కదా వెంటనే వీ హ్యాడ్ క్లోజ్ అవర్ ఐస్ ఆటోమేటికల్లీ. అంటే సెన్స్ ఆర్గన్స్ కాబట్టి మనకి తెలుస్తాయి వెంటనే క్లోజ్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ హార్మ్ఫుల్ టు అస్ అని చెప్పి వెంటనే ఐస్ క్లోజ్ అయిపోతాయి. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సీ ఆర్ హియర్ ఐ ల్యాషెస్ అంటే ఇవి మాట, ఈ కళ్ళు రెప్పలు ఇలా ఉన్నాయి కదా అవి. అండ్ ఐబ్రోస్. నెక్స్ట్ వెరీ గుడ్ చిల్డ్రన్, దిస్ ఇస్ ఐబ్రో పార్ట్. ఐబ్రోస్ అండ్ ఐస్, ఐలిడ్స్ అండ్ ఐ ల్యాషెస్. రైట్ చిల్డ్రన్. అండ్ కళ్ళతో మనం ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తున్నాం అవునా. ఎంత హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్ని మనకి కళ్ళతో మాత్రమే తెలుస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐస్ ఓన్లీ వీఆర్ ఎంజాయింగ్ మూమెంట్స్. వాట్ మూమెంట్స్ ఆల్రెడీ ఐ థాట్ యూ అబౌట్ వాట్? ఎస్, శ్వేతాస్ బర్త్డే తను సెలబ్రేట్ చేసుకోవడం, డెకరేట్ హౌస్ డెకరేషన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ కేక్, బర్త్డే కేక్ ఇస్ వెరీ నైస్. Yes children. Next gifts also. They are surprise gifts, different gifts and gift card she got from her friends. And gift card కూడా చాలా బాగా ఉంది. అంటే గిఫ్ట్ కార్డ్ అంటే ఏంటి, బర్త్డే గిఫ్ట్ కార్డ్ ఉంటుంది కదా. ఎస్, బర్త్డే కార్డు. ఆ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఐస్. రైట్ చిల్డ్రన్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ ఐస్. వెరీ గుడ్ చిల్డ్రన్. టుమారో yes I thought you about some other. Yes, next organ, ears. And once again children, you have to read this topic, care of the eyes, care of the eyes. See here the boy how he was studying. Yes children, yes children. Children, do you know, yes, script is used by blind people to read. People who cannot see are blind, but they can walk with the support of special stick. They can read a special script called Braille. Louis Braille invented the special script for the blind. The sense of touch helps them to read. Children, ఇప్పుడు బ్లైండ్ పీపుల్కి, బ్లైండ్ పీపుల్ అంటే మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి we can see, but what about blind people? They cannot see, no, వాళ్ళకి కనిపించదు. సో వాళ్ళు ఎలా నడుస్తారు, మనకి కనిపిస్తుంది కాబట్టి ముందున చైర్ ఉంది, టేబుల్ ఉందని చెప్పేసి జాగ్రత్తగా నడుస్తాం. లేదంటే వెహికల్స్ వస్తున్నాయని వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ వీఆర్ వాకింగ్ లైక్ దట్. నో, నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ వాట్ అబౌట్ బ్లైండ్ పీపుల్? దే యూజ్ వన్ స్టిక్. ఒక స్టిక్ యూజ్ చేస్తారు. స్టిక్ యూజ్ చేస్తూ ఇలా నడుస్తూ ఉంటారు. స్టిక్ యూజ్ చేస్తూ అంటే స్టిక్తో ఇలా కొడుతూ ఉంటే వాటికి ముందున ఏమైనా తగులుతున్నాయా, ముందు ఏమైనా ఉందా అన్ని చెక్ చేసుకొని నడుస్తూ ఉంటారు. రైట్ చిల్డ్రన్. ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్. నెక్స్ట్ వాళ్ళు ఒక పేపర్ ఉంటుంది. ఐ షో ఇట్ యూ చిల్డ్రన్. లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. కెన్ యూ సీ ద పేపర్? ఎస్. వాళ్ళు బ్లైండ్ పీపుల్, దే హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇలా ఉంటాయి కదా పెన్స్తో, ఇలా ఇలాంటి హోల్స్ పెట్టుకుంటారు ఇలాగా. ఓకే, ఇది ఒక లర్నింగ్ మెథడ్ అనమాట వాళ్ళకి. మనం డైరెక్ట్గా చూస్తాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ అస్. సో మనం డైరెక్ట్గా చూసుకొని చదువుతాం. బట్ వాళ్ళకి ఏ వర్డ్ ఎలా ఉంటుందో, ఏ వర్డ్ ఏంటో వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి తగినట్లు ఇది లర్నింగ్ మెథడ్. ఈ బ్రెయిలీ మెథడ్లోని ఇదిగోండి, అతను హీ ఇన్వెంటెడ్ దిస్ స్పెషల్ స్క్రిప్ట్ ఫర్ ది బ్లైండ్. ఇలాంటి స్క్రిప్ట్ అతను ప్రిపేర్ చేస్తారు. ఇదిగో, కెన్ యూ సీ దిస్? కనిపిస్తున్నాయా హోల్స్ ఇవి? ఎస్, కెన్ యూ సీ దిస్ నో? ఇప్పుడు ఈ హోల్స్ పైన వాళ్ళు ఇలా పెట్టుకొని ఇలాగ టచ్ చేస్తూ, అంటే స్కిన్తోని వాళ్ళు ఫీల్ అవుతారు వాటిని. ఈ స్కిన్ కూడా ఒక సెన్స్ ఆర్గనే కదా. సో దాన్ని టచ్ చేస్తూ ఇలాగా, అంటే ఈ డాట్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా చిల్డ్రన్, ఈ డాట్స్ వీటిపైన ఇలా తడుముతూ ఇలాగ టచ్ చేస్తారు. సో దే కెన్ ఫీల్ ఇట్. వాళ్ళు ఫీల్ అవుతారు ఇది ఏ వర్డ్ తెలుసుకొని ఇలాగా వాళ్ళు పాయింట్అవుట్ చేసుకొని వాళ్ళు చెప్తారు. అది రీడింగ్ టైప్ అంట వాళ్ళకి. రైట్ చిల్డ్రన్. ఎస్ చిల్డ్రన్, వెరీ గుడ్. హూ ఇన్వెంటెడ్ దిస్ స్పెషల్ స్క్రిప్ట్ చిల్డ్రన్? ఎస్, లూయిస్ బ్రెయిలీ. అండ్ బర్డ్స్కి
సెన్స్ ఆర్గన్ చాలా ఎక్కువ ఉంటుంది ఐస్తో. అవి ఎందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఓవెల్ అంటే నైట్ టైం ఎక్కువ ఓవెల్స్ తిరుగుతూ ఉంటాయి బయటన. దే కెన్ సీ ఇన్ డార్క్నెస్ ఆల్సో. దే కెన్ సీ ఇన్ ద డార్క్ అంటే చీకటిగా ఉన్న టైంలో వాళ్ళు కూడా వాటికి చాలా క్లియర్గా బాగా కనిపిస్తాయి అందులోని. బర్డ్స్ లైక్ ఈగల్, వల్చర్ అండ్ హాక్స్ హ్యావ్ ఏ వెరీ గుడ్ సెన్స్ విజన్ అంటే ఏంటి? చూడటం, కనిపించేదాన్ని విజన్ అంటాం. ఓకే, మనం సరదాగా ఒక గేమ్ ఆడుకుందామా? ఓకే చిల్డ్రన్? ఎస్. బ్లైండ్ ఫోల్డ్ యువర్ ఐస్ విత్ అ క్లాత్ అంటే సీ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ. మనం కళ్ళకి గంతులు కట్టుకుని ఆడతాం చూసారా? కళ్ళకి గంతులు కట్టే ఆట అని అంటారు. గుర్తుందా మీకు అందరికీ? ఎస్. ఏం చేస్తారు? ఇలా క్లాత్తోని we have to close our eyes like this. Right children? Yes, we have to close our eyes and we have to find out our friends where they are. మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇలాగా ఆడుతున్నప్పుడు ఇలా టచ్ చేస్తూ మనం వాళ్ళని పట్టుకుంటాం. హౌ యూ నో? ఎస్, మనకి కళ్ళు కనిపించట్లేదు. ఇట్ ఈస్ ద సెన్స్ ఆర్గన్, కనిపించట్లేదు. అయినా మనం ఎలాగా మనకు తెలుస్తుంది, ఫైండ్ అవుట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్ అంటే స్కిన్. మనకి టచ్ చేస్తే తెలుస్తుంది. మన హ్యాండ్స్తోని ఇలా ఎవరైనా టచ్ చేస్తే ఎస్ హీఈస్ ఇర్ఫాన్, ఎస్ షీఈస్ కీర్తన, ఎస్ అలాగే ఫ్రెండ్స్ నేమ్స్, సమ్ నేమ్స్ ఉంటాయి కదా, అలాగా కొన్ని నేమ్స్ తెలుస్తాయి మనకి. ఓకేనా? మీ 5th క్లాస్ ఫ్రెండ్స్ అండ్ 4th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా అయితే మీరు ఆడుకునే ఇలా కళ్ళ గంతులు కట్టి ఆడుకుంటాం కదా, అప్పుడు మన సెన్స్ ఆర్గన్ ఏం పని చేస్తుంది? స్కిన్. ఆ స్కిన్తో టచ్ చేసి ఇదిగో ఈ ఎక్కడ దొరికారు ఫ్రెండ్స్, ఎస్ ఐ క్యాచ్ హిమ్, నాకు దొరికాడు తను, ఎస్ అలా పట్టుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం చిల్డ్రన్. ఎస్ చిల్డ్రన్, వెరీ గుడ్. మన స్కూల్ ఉంటే ఒకసారి మళ్ళీ ఆ గేమ్ ఆడుకుందాము. ఓకేనా? ఓకే children, thank you children, bye, take care.